హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి నామినేషన్కి సంబంధించి అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసేద్దాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక మీరు చూసుకుంటే ఈరోజు నామినేషన్స్లో అంట తనూజాకి రమ్యకి మధ్య చాలా గట్టి వాదన అయితే జరిగిందంట. చాలా గట్టిగా అరుచుకున్నారంట. సో చాలా ఫైర్ మీద అయితే ఉన్నారంట ఇద్దరు కూడా. సో ఇది మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుంది. సో చూద్దాం మరి. సో ఇంకా అప్డేట్స్ ఏమున్నాయంటే ఈ వారం నామినేషన్స్లో 6 అయితే వచ్చారనమాట. సో హేమీలందరూ వచ్చారు. ఓటింగ్ పర్సెంటేజ్ ఎవరికైతే ఎక్కువ ఉందో, ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎవరికి ఉందో, సో వాళ్ళందరూ వచ్చారు నామినేషన్స్లోకి. సో ఈ వారం మనకి కొంచెం క్లారిటీ వచ్చిద్ది ఎవరు విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏంటనేది. ఎందుకంటే మనకి ముగ్గురులో ఒకళ్ళు ఖచ్చితంగా విన్నర్ అవుతారనమాట. ఒకళ్ళు వచ్చేసి తనూజ, ఇంకోళ్ళు వచ్చేసి మన పవన్ కళ్యాణ్, ఇంకోళ్ళు వచ్చేసి మన ఇమాన్యుల్. సో వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి అంటే తనూజాకి అనమాట. సో ఈ వారం తెలిసిపోద్ది అసలు ఎవరికి ఓటింగ్ ఎలా పడుతుంది. సో ఆడియన్స్ అందరూ ఏ కంటెస్టెంట్ని బాగా ఓన్ చేసుకున్నారు, సో టాప్ 2లో ఎవరు ఉండబోతున్నారు, టాప్ 5లో ఎవరు ఉండే అవకాశాలు ఉన్నాయో సో ఈ వారం తెలిసిద్ది. సో చాలా గట్టిగా ఉండబోతున్నాయి. సో నామినేషన్స్లోకి ఎవరు వచ్చారంటే మనకి తనూజ వచ్చింది, పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఇమాన్యుయల్ వచ్చాడని అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మరి చూద్దాము. ఇంకా రీతు చౌదరి నామినేట్ అయిందంట. అండ్ వాళ్ళతో పాటు ఇంకెవరు, మన రమ్య కూడా వచ్చింది చూసుకోండి మరిగా. సో ఇక దివ్య నిఖిత కూడా వచ్చింది. సో ఈ వారం చాలా టఫ్గా ఉండబోతుంది. సో ఎలిమినేషన్ బయట కరెక్ట్గా ఓటింగ్ అనేది జరిగితే మాత్రం ఈ వారం అసలుకైతే రమ్య వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నమాట. సో మరి చూద్దాము. సో తనూజ ఫ్యాన్స్ ఎవరు ఊరుకోరు. సో తనూజ ఫ్యాన్స్ తనకి ఆపోజిట్గా ఎవరైతే కంటెస్టెంట్స్ మాట్లాడుతున్నారో, ఎవరైతే బాగా నిలబడుతున్నారో తనకి సపోర్ట్గా, అది చాలా గట్టి ఫ్యాన్ బేస్ అబ్బా. అలా ఇలా కాదు, అది ఎలాగుందంటే అభిజిత్కి ఎలాగుండేది ఫ్యాన్ బేస్, సన్నీకి ఎలా ఉండేది ఫ్యాన్ బేస్, సో ఆ లెవెల్లో ఫ్యాన్ బేస్ అయితే బిల్డ్ అయిందనమాట తనూజాకి మాత్రం. సో చాలా గట్టి ఫ్యాన్ బేస్ అబ్బా. సో వాళ్ళ చేతుల్లో ఉండొచ్చు ఈ వారం ఎలిమినేషన్ అనేది. సో మ్యాక్సిమం రమ్య వెళ్ళిపోవచ్చు అని అయితే అనుకుంటున్నాం. సో వాళ్ళకి కంటెంట్ బాగా కావాలి కాబట్టి ఏమో ఉంచచ్చు. ఆమె నుంచి దివ్యాన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఏమైనా జరగచ్చు. సో ఈ వారం చాలా గట్టిగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ.